ఇక చూడండి, ఇది చాలా హైలైట్ న్యూస్. ఇది 6 ఏళ్లలో 18,000 కోట్లు రైతు బంధు రూపంలో వెంచర్లు, బీడు భూములు, హైవేలకు 20 ఎకరాలకు పైగా ఉన్న వారికి సుమారు 5,000 కోట్లు, 72,910 కోట్లలో పావు వంతు వీటికే పెట్టుబడి సాయం పేరుతో కట్టబెట్టిన గత సర్కార్. అందుకు సంబంధించిన లెక్కలు తీసిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో ప్రజల ముందుకు పూర్తి వివరాలు. రైతు బంధు లెక్కలు తీస్తే 1000 కోట్లకు పైగా ఆదా, వెంచర్లకు పెట్టుబడి సాయం, ధరణి మాయాజాలంతో పాస్ బుక్స్, అధికారులకు తెలిసిన నో యాక్షన్ అంటూ చూస్తా ఉన్నాం. అసలు విషయం ఏంటంటే మిత్రులారా, దాదాపు 60,000 కోట్లు 70,000 కోట్లు గత ప్రభుత్వం 10 అంటే దాదాపు 5-6 సంవత్సరాల సమయంలో 72,000 నాకు అక్కడ రాసేది 72,910 కోట్లు కదా. సారీ, నేను మర్చిపోయినా. 72,910 కోట్లు అంటే 73,000 కోట్లు పైగా రైతు బంధు పైన ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సో దీనిలో మేము గతంలో చాలా స్టోరీలు చేసాం రైతు బంధు పైన. రైతు బంధు ఈరోజు పడావ భూములకు, పెట్రోల్ బంకులకు, బీడు భూములకు, వెంచర్లకు, వాటికి వీటికి 100 ఎకరాలు 650 ఎకరాలు ఉన్నటువంటి ఒక భూస్వామికి కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో దీని ద్వారా దాదాపు సగానికి సగం 18,000 కోట్లు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ అంచనా దాదాపు సరే 18,000 కోట్లు అనుకుందాం, 18,000 కోట్ల రూపాయలను ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నీళ్ల పాలు చేసిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకు ఇవ్వాలి పెట్రోల్ బంకులకు, ఎందుకు ఇవ్వాలి వెంచర్లకు, ఎందుకు ఇవ్వాలి బీడు భూములకు? రైతు బంధు అంటే రైతులకు ఇవ్వాలి కదా. సరే 5 ఎకరాలు 10 ఎకరాలు లిమిట్ పెట్టాలి కదా. 650 ఎకరాల ఆసామి కూడా నువ్వు ప్రభుత్వ సామి ఎందుకు ఇవ్వాలి అంటే దీని వెనకాల కుట్ర ఏంటి అంటే 1970 దశకంలో అక్కడ నక్సల్స్ మూవ్మెంట్ పెరుగుతున్నటువంటి క్రమంలో ఆనాడు ఉన్నటువంటి భూస్వాములు ఎవరైతే ఈ వెలమలు కానీ, రెడ్లు కానీ, కర్ణాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ నక్సల్స్ కు సంబంధించినటువంటి దాంట్లో వారు చేసిన ఉద్యమానికి ఈరోజు ఉద్యమంలో భాగంగా అప్పుడున్నటువంటి 100,000 ఎకరాల భూములు భూస్వాముల భూములను పేదలకు పంచే దిశగా నక్సలిజం వస్తే ఆ నక్సలిజానికి భయపడి వాళ్ళంతా కూడా పారిపోయిండ్రు. సో ఆ భూములన్నీ కూడా పేద ప్రజలకు పంచబడింది. ఇప్పుడు కేసీఆర్ దీని అంత తెలంగాణ ఉద్యమం వెనకాల కేసీఆర్ కుట్ర ఏంది అంటే తన సామాజిక వర్గానికి ముఖ్యంగా వెలమలకు 1000 ఎకరాల భూములు ఉండే. సో ఆ భూములన్నీ కూడా తిరిగి రైతు బంధు అంటే రైతు బంధు ద్వారా వాళ్ళ ధరణి ద్వారా వాళ్ళకు వచ్చేసిన తర్వాత రైతు బంధు ద్వారా చట్టబద్ధత కల్పించిండు. ఇది గ్రామాల్లో ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున సమస్యలు ఉన్నాయి. 30-40 సంవత్సరాలుగా పండించుకునే పొలాలను కూడా ఈరోజు అక్రమంగా ఈ దొరలు తీసుకున్నా ఉన్నారు. దానికి కారణం కేసీఆర్ అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే అన్నిటికి ఇచ్చి పడేసిండు, ఇచ్చి చట్టబద్ధత చేసిండు. ప్రభుత్వం తరఫున సహాయం అందింది కాబట్టి కోర్టులలో న్యాయస్థానంలో ఇది చెల్లుతుంది అనే దాంట్లో చాలా పెద్ద కుట్ర. ఈ రైతు బంధు అనేది నిజంగా పేదల కోసం, పేద రైతుల కోసం పెట్టింది కాదు, కేవలం దొరల కోసం పెట్టుకున్నటువంటి ఈ పథకం. ఇది మీకు ఐడియా ఉండాలన్నా, ధరణి పాస్బుక్ మీ పేరు మీద ఉంది. ఇంతకుముందు 70s 80s లో నేను ఓనర్ అనుకోండి, నాకు పొరపాటున రైతు బంధు గత 5 ఏళ్ళుగా పడితే నేను వెళ్ళి కేసు వేస్తే ధరణి నా పేరు మీద పడుతుంది కాబట్టి, అంటే రైతు బంధు నా పేరు మీద పడుతుంది కాబట్టి బేసిక్ గా ధరణి నీ పేరు మీద ఉన్నా గానీ లేదా పాస్బుక్ నీ పేరు మీద ఉన్నా గానీ నేనే ఓనర్ అవుతున్నా అకార్డింగ్ టు కోర్ట్. ఎందుకంటే రైతు బంధు నాకు పడుతుంది, నేను ఓనర్ కాబట్టి కదా నాకు రైతు బంధు పడేది. సో ఇది చాలా చోట్ల అమ్ముకోలేని పరిస్థితులు కూడా చాలా మంది రైతులు లక్షలకు పైగా ఎకరాల భూములను ఈరోజు అన్యక్రాంతం చేసిండు కేసీఆర్. ఇది ఎవరికి తెలియదు. అందుకే కేసీఆర్ మంచోడు అంటే నేను అస్సలు నమ్మను. కేసీఆర్ కేవలం తన సామాజిక వర్గానికి ఈరోజు పెద్ద ఎత్తున బెనిఫిట్ చేయడానికే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు అనేది నాకు స్పష్టంగా నేను చెప్పాలి. ఎవరు ఏమన్నా అనుకోండి, తప్పేమీ లేదు, కానీ నా విధానం ఇది. సో చూడండి, 18,000 కోట్లు ఈరోజు ఎవనబ్బా సొబ్బని మింగిండు కేసీఆర్. ఎవనబ్బా సొమ్మని ఇష్టం వచ్చి దారదత్త ఇచ్చిండు. 1,00,000 కోట్లు అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు, 45,000 కోట్లు అంటూ మిషన్ భగీరథ, ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల కోట్ల రూపాయలను ఈరోజు అన్యక్రాంతం చేసిండు, నిర్వహణ చేసిండు కేసీఆర్. ఇలాంటి బహిరంగంగా అమరవీరుల స్తూపం ముందు ఊరేసినా తప్పులేదు, తప్పేమీ లేదు. ఇంత 18,000 కోట్ల ఎవడబ్బా సొమ్మని తిన్నాడు, ఎవడబ్బా సొమ్మని మంచిండు? నీ అయ్యే సొమ్మా ఏమన్నా కేసీఆర్? నువ్వు సంపాదించిన సొమ్మ ఏమన్నా? నీ కొడుకు ఏమైనా సంపాదించిండా? ఇట్లా మాట్లాడితే కొంతమందికి నచ్చకపోవచ్చు. అన్నిటికంటే చూడు మరి ఇంత దారుణంగా హైవేలో కూడా ఇచ్చిండు. నల్గొండ హైవేకు ఎకరం భూమి 2 ఎకరాల భూములకు ఇచ్చిండు. ఎవడ బస్సు మని ఇచ్చావు? సిగ్గుండాలి కొంచెం. అందుకే నిన్ను తెలంగాణ సమాజం నుంచి తన్ని తరమాలని చెప్పేసి ఎందుకు అంటామంటే ఇందుకే అంటాం మేము, వేరే ఏది లేదు.
కొన్ని లక్షల కోట్ల రూపాయలు, 28 లక్షల కోట్లలో కాగ్ రిపోర్టర్ 28 లక్షల కోట్లలో దాదాపు 10 లక్షల కోట్లకు పైగా రూపాయలు ఈరోజు నువ్వు చేసినటువంటి ఇబ్బడి ఖర్చుల వల్ల, ఈరోజు నీ వ్యవహార శైలి వల్ల ఈరోజు వృధా అయినాయి. ఆ డబ్బులు ఉంటే ఇంకెంతో పెద్ద డెవలప్మెంట్ ఉంటుంది, అసలు అప్పులే ఉండకపోతుంది తెలంగాణకి. ఇక చూడండి, ఇది చాలా హైలైట్ న్యూస్. ఇది 6 ఏళ్లలో 18,000 కోట్లు రైతు బంధు రూపంలో వెంచర్లు, బీడు భూములు, హైవేలకు 20 ఎకరాలకు పైగా ఉన్న వారికి సుమారు 5,000 కోట్లు, 72,910 కోట్లలో పావువంతు వీటికే పెట్టుబడి సాయం పేరుతో కట్టబెట్టిన గత సర్కార్. అందుకు సంబంధించిన లెక్కలు తీసిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో ప్రజల ముందుకు పూర్తి వివరాలు. రైతు బంధు లెక్కలు తీస్తే 1000 కోట్లకు పైగా ఆదా, వెంచర్లకు పెట్టుబడి సాయం, ధరణి మాయాజాలంతో పాస్ బుక్స్, అధికారులకు తెలిసిన నో యాక్షన్ అంటూ చూస్తా ఉన్నాం. అసలు విషయం ఏంటంటే మిత్రులారా, దాదాపు 60,000 కోట్లు 70,000 కోట్లు గత ప్రభుత్వం 10 అంటే దాదాపు 5-6 సంవత్సరాల సమయంలో 72,000 నాకు ఒక రాశారు, 72,910 కోట్లు కదా. సారీ, నేను మర్చిపోయినా. 72,910 కోట్లు అంటే 73,000 కోట్లు పైగా రైతు బంధు పైన ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సో దీనిలో మేము గతంలో చాలా స్టోరీలు చేసాం రైతు బంధు పైన. రైతు బంధు ఈరోజు పడావ భూములకు, పెట్రోల్ బంకులకు, బీడు భూములకు, వెంచర్లకు, వాటికి వీటికి 100 ఎకరాలు 650 ఎకరాలు ఉన్నటువంటి ఒక భూస్వామికి కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో దీని ద్వారా దాదాపు సగానికి సగం 18,000 కోట్లు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు, కానీ అంచనా దాదాపు సరే 18,000 కోట్లే అనుకుందాం, 18,000 కోట్ల రూపాయలను ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నీళ్ల పాలు చేసిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకు ఇవ్వాలి పెట్రోల్ బంకులకు, ఎందుకు ఇవ్వాలి వెంచర్లకు, ఎందుకు ఇవ్వాలి బీడు భూములకు? రైతు బంధు అంటే రైతులకు ఇవ్వాలి కదా. సరే 5 ఎకరాల్లో 10 ఎకరాలు లిమిట్ పెట్టాలి కదా. 650 ఎకరాల ఆసామి కూడా నువ్వు ప్రభుత్వ సామి ఎందుకు ఇవ్వాలి అంటే దీని వెనకాల కుట్ర ఏంటి అంటే 1970 దశకంలో అక్కడ నక్సల్స్ మూవ్మెంట్ పెరుగుతున్నటువంటి క్రమంలో ఆనాడు ఉన్నటువంటి భూస్వాములు ఎవరైతే ఈ వెలమలు కానీ, రెడ్లు కానీ, కర్ణాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ నక్సల్స్కి సంబంధించినటువంటి దాంట్లో వారు చేసిన ఉద్యమానికి ఈరోజు ఉద్యమంలో భాగంగా అప్పుడున్నటువంటి 100,000 ఎకరాల భూములు భూస్వాముల భూములను పేదలకు పంచే దిశగా నక్సలిజం వస్తే ఆ నక్సలిజానికి భయపడి వాళ్ళంతా కూడా పారిపోయినరు. సో ఆ భూములన్నీ కూడా పేద ప్రజలకు పంచబడింది. ఇప్పుడు కేసీఆర్ దీని అంత తెలంగాణ ఉద్యమం వెనకాల కేసీఆర్ కుట్ర ఏంది అంటే తన సామాజిక వర్గానికి ముఖ్యంగా వెలమలకు 1,000 ఎకరాల భూములు ఉండే. సో ఆ భూములన్నీ కూడా తిరిగి రైతు బంధు అంటే రైతు బంధు ద్వారా వాళ్ళ ధరణి ద్వారా వాళ్ళకు వచ్చేసిన తర్వాత రైతు బంధు ద్వారా చట్టబద్ధత కల్పించిండు. ఇది గ్రామాల్లో ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున సమస్యలు ఉన్నాయి. 30-40 సంవత్సరాలుగా పండించుకోండి